వైజాగ్ లో జూలై 24న బిఎన్ఆర్ గోల్డెన్ డైమండ్స్ ఓపెనింగ్ సందర్భంగా మెగా ఆఫర్స్. పొద్దున పూట తొందరగా నిద్ర లేచేది ఎవరు, రెడీ అయ్యేది ఫాస్ట్ గా ఎవరు? మీరే సమాధానం. మా అత్తగారి నవ్వు వినిపిస్తోంది. మా అమ్మగారు దగ్గర అదే అదే అర్థమవుతుంది. రావాల్సింది ఈ క్వశ్చన్ కి ఆన్సర్ మా అమ్మ చెప్తే బాగుంటుంది. ఆంటీ గారు మీరు అర్జెంట్ గా వచ్చేసేయండి, చెప్తా. మనం బోల్డ్ విషయాలు మాట్లాడుకోవాలి. ఫాస్ట్ గా రెడీ అయ్యేదంటే నేనండి. అదేంటి అంతలా నోరు తెరిచారు? అస్సలు కాదు, ఫాస్ట్ గా రెడీ అయ్యేది నేనండి ఖచ్చితంగా. 100% నేనే ఫాస్ట్ గా రెడీ అవుతా. చిన్న లేట్ గా రెడీ అవుతుంది అంటే మేకప్ ఏ ఉండదు, అప్పటిదాకా ఏదో పనిలో ఉంటుంది, ఏదో చేస్తూ ఉంటుంది. లేదు, అందరికన్నా లేట్ గా రెడీ అయ్యేది ఈయన. అవునా? అది నిజం ఖచ్చితంగా. రెడీ ఎక్కువసేపు అయ్యేదా? మీరు అడిగిన క్వశ్చన్ ఏంటండి? ఎక్కువసేపు రెడీ అవుతారా? నాకే డౌట్ వచ్చింది ఒక్కసారి. ఎక్కువసేపు రెడీ అయ్యే వల్ల లేదంటే లేట్ గా రెడీ అయ్యే వల్ల? అంటే ఎక్కువసేపు రెడీ అయితే లేట్ గా రెడీ అవుతారు కదండి. నేను ఇప్పుడు మీరు షర్ట్ అని సేపు మార్చుకుని వచ్చానండి నిమిషంలో. షర్ట్ నిమిషంలో వచ్చారు, దాని వెనకాల ఎన్ని క్రీములు రాశారు? క్రీములు కాదు అంటే ఏమీ రాయనండి, ఏ కేర్ తీసుకుని అందులో జుట్టు కూడా ఊడిపోతుంది. లేదు అంటే ఎక్కువసేపు రెడీ అయ్యేది ఈయన. అంటే ఎందుకు అంత రెడీ ఏమవుతారు, ఏం చేస్తారు? అంటే పెద్ద రెడీ ఏం అవ్వరు కానీ లేట్ గా అందరూ రెడీ అయ్యాక నేను వెళ్తానండి రెడీ అవ్వడానికి, అందుకు లేట్ గా వస్తా. అందరు ఇంట్లో చిన్న అంటే అందరూ ఫస్ట్ రెడీ అయిపోయి జిడ్లు కారుతుంటే మీరు లాస్ట్ కి హీరో లాగా లాస్ట్ కి వెళ్ళి చక్కగా ట్రిమ్ గా రెడీ అయ్యి వస్తారన్నమాట. అంటే నాకు మా తాతగారు పోలికేది, షర్ట్ నలకూడదు, నలకూడదు, రాపు చెడకూడదు అలా ఉంటుంది అనమాట. సో వీళ్ళందరూ రెడీ అయిపోయి వచ్చి కూర్చున్నాక ఒక్క నిమిషం వెళ్ళి కప్పుకుని వచ్చేస్తా. ఒక్క నిమిషంలో వెళ్ళి వచ్చేస్తారా? మేమంతా రెడీ అయ్యి కూర్చొని వెయిట్ చేస్తుంటాం, ఈయన ఎప్పుడు వస్తారు, ఎప్పుడు తీసుకెళ్తారు, రెడీ అవుతారా లేదా అని వేయి కళ్ళతో అలాగా. పాపం అండి. ఇంతకీ పొద్దున ఎవరు లేస్తారు ఫస్ట్ మీ ఇద్దరు? ఇద్దరు ఒకేసారి లేస్తాం, ఒకేసారి ముహూర్తం లాగా తలుపు తీసి బయటకు వస్తాం ఇద్దరు. ఒకరి ముందు అంటే కొంచెం లేట్ చూడలేదు నేను. అంటే నిజమే, పొద్దున్నే 3ంటికి లేచి వెళ్తా అని చెప్పి నేనంట. లేదు 3:30 బ్రహ్మ ముహూర్తం తను అంటుంది. నేను మా అమ్మ తలుపు కొట్టేదాకా లేవం అసలు ఇద్దరం. అప్పుడు నన్ను ముందు తోస్తుంది. అంటే అసలు మా అమ్మగారు ఏమనరు కానీ అమ్మ అత్తయ్య గారు ముందే భయపడినట్టుగా కొంచెం అలా ఇంప్రెషన్ ఇస్తూ ఉంటుంది. ఓకే, ఫోన్లే చిన్న పిల్ల కదా. సరే, నెక్స్ట్ క్వశ్చన్. ఇద్దర్లో సెల్ఫీస్ ఎక్కువ ఎవరు తీస్తారు? తీసేది నేను, తీయించుకునేది నేను. నేను పెద్ద ఫోటోలు అంత రెండు నేనే, రెండు మీరే. అసలు సూపర్. అసలు షాపింగ్ ఎడిక్ట్ ఎవరు? ఎక్కువ షాపింగ్ ఎవరు చేస్తారు? షాపింగ్ పిచ్చి అంతే లేదండి, ఇద్దరికి లేదా? వెళ్తే మాత్రం గట్టిగా ఉంటాం. కాదంటే ఎక్కువ అంటే మంచి బ్రాండ్స్ అవి బాగా ఇంట్రెస్ట్ ఈయనకి, నాకు బ్రాండ్స్ అంత ఇంట్రెస్ట్ లేదు. మాల్దీవ్స్ వెళ్తున్నాం అండి, 2 days షాపింగ్ చేసాం. మాల్దీవ్స్ కావాల్సినవన్నీ ఆల్మోస్ట్ బాగానే ఖర్చు అయింది, మొత్తం కొన్నాము. 2 రోజులు ఓన్లీ షాపింగ్. తను పానీపూరి అడిగింది, అదొకటి ఇప్పించలా. టైం అయిపోతుంది మాకు, ఇంకా లేట్ అయిపోతుంది, వెళ్తామో వెళ్ళిపోవాలని. అంతే, నువ్వు ఏం అడిగినా కొనేవో నాకు అసలు. అవును, ఒక్కటి సినిమాలో మహేష్ బాబు ఇప్పించలేదా పానీపూరి అంటే పిచ్చి అనమాట. పాపం అంత టెన్షన్ లో కూడా మ్యాచ్ అవుతుంటే మధ్యలో దిగే మరి ఇప్పించారు. డాక్టర్ దగ్గరికి వెళ్ళాం మొన్న, ప్రెగ్నెంట్ అని తెలిసిన తర్వాత. డాక్టర్ గారు మీకు ఏమైనా క్వశ్చన్స్ ఉన్నాయంటే నేను అన్నీ అడుగుతున్నా. తను షూటింగ్ చేస్తుందండి అంటే గ్యాప్ రాకూడదు అని చెప్పి దసరాకి రిలీజ్ చేసే పాటలు కూడా ఇప్పుడే షూట్ చేస్తాం. సౌందర్యలహరి కూడా తను కన్సీవ్ అయిన తర్వాత షూట్ చేసాం. సో నేను అన్నీ అడుగుతున్నా, మేడం వాకింగ్ చేయొచ్చా, ఏం తినాలి, లేదంటే కూర్చోవచ్చా, షూటింగ్ ఎంతసేపు చేయొచ్చు అన్నీ అడుగుతున్నా. తను అడిగారు నీకు ఏమైనా డౌట్స్ ఉన్నాయమ్మా అంటే, తను అడిగిన క్వశ్చన్ మేడం పానీపూరి తినొచ్చా అని అడిగింది. పానీపూరి అంటే ఇష్టమైన వాళ్ళని చూసాం కానీ మరి ఇంత పిచ్చి ఇష్టం అని చూడలేదు. అంటే ఒక్కొక్కసారి ప్రెగ్నెన్సీలో ప్రత్యేకంగా తనకి పానీపూరి క్రేవింగ్స్ వస్తున్నాయేమో. కానీ అంత పిచ్చున్నా ఎక్కువగా తింది. అసలు చాలా స్ట్రిక్ట్ అండి. మా అమ్మ కూడా అంత స్ట్రిక్ట్ కాదు, మా అత్తయ్య గారు కూడా స్ట్రిక్ట్ కాదు. ఆయన ఫుడ్ విషయంలో మాత్రం బయట తినకూడదు, మైదా పిండి అసలు మామూలుగా ఉండదు. మా అత్తయ్య, నేను లంచ్ చేస్తే మా అత్తయ్య గారు ఇలా చేరేసుకుని కూర్చుంటారు. ఆవిడైతే అసలు ఇలా వడ్డించేస్తూనే ఉంటారు. ఈయన తిను అసలు దగ్గరుండి అలాగా. అంటే ప్రేమ ఇంత ఎక్కువైపోతే ఎలా ఉంటుందో వీళ్ళు మాటల్లో వింటుంటే నాకు అర్థమవుతుంది. సరే, ఇంతకీ గొడవైనప్పుడు సారీ ఎవరు ఎక్కువ చెప్తారు? ఫస్ట్ ఎవరు చెప్తారు? నేను. మీరేనా? ఎవరి వల్ల గొడవ అవుతుందో వాళ్ళు సారీ చెప్పాలనేది రూల్ అండి. ఓహో, అలా అనిపించేదిగా ఆ టైంకి. ఏంటి నాకు అర్థం లేదు. ఆయన వల్ల అయినా కూడా నేనే చెప్తా. అదెట్లా? అంటే ఆయన వల్ల గొడవ అయినా కూడా ఎక్కువ జరగవండి. అది సరే, బట్ ఏదో
జరుగుతాయి జరిగితే అప్పుడప్పుడు మాత్రం వస్తాయి కదా జరిగితే మాత్రం చాలా గట్టిగా అంటే ఉంటాయి నాకు ఎక్కువసేపు కోపంగా ఉండడం నచ్చదు, ఫస్ట్ ఉండలేను. ఆ కోపం బాధ ఎక్కువ నేను ఉంచుకోలేరు మైండ్ లో. పడుకోలేను, అందుకే ఇదైతే పర్లేదు సారీ చెప్పేద్దాం అన్న టైప్ది. సో ఎక్కువ ఎమోషనల్ ఎవరు? నేనే ఎక్కువ ఎమోషనల్ కూడా. ఐ థింక్ నేను కూడా చాలా ఎమోషనల్ గా నేను ఉంటాను. బయటకు కనబడరు, నేను కనిపిస్తా, అంతే తేడా. అంటే ఏడ్చేస్తారా ఎక్కువ? నేను ఏడుస్తా, తను ఎమోషన్స్ నేను బయటకు వచ్చేస్తుంది, ఈయనకి రాదు. అసలు ఆయనకి కోపమే రాదు అవును కదా, వాస్తవం కదా. అక్కడ ఏంటో నాకు అడ్డంగా ఒప్పుతున్నారు, మీరేమో కరెక్టే అంటున్నారు, నాకేం అర్థం కావట్లేదు. వస్తుంది కోపం, వస్తుంది, ఉమ్. బానే వస్తుంది. మీ మీద కూడా వస్తుందా? అసలు మీ మీద రాదే. దీని మీద వస్తుంది. అదే బయట వాళ్ళ మీద అసలు ఏం చూపించారు. పాప మామ ఏం చేసింది, ఎందుకు వస్తుంది కోపం ఆ శ్రీలలిత మీద? భార్య మీద కోపం రాకపోతే అసలు మీద సరిగ్గా రిలేషన్ లేనట్టండి నా ఓ దృష్టి. ఇది కొత్త డెఫినేషనా? అంతే కదా. ఇప్పుడు అంటే కొంతమంది ఎలా చెప్తారంటే అండి, శ్రీలలిత అంటే డెఫినెట్లీ తను శ్రీలలిత సింగర్ కరెక్ట్, బట్ నాకు భార్య కదా, నాకు పిల్లం అవుతుంది. అంటే నేను తన్ని అంటే గొడవలు అంటే చిన్న చిన్న విషయాల్లో, అంటే లెటెస్ట్ మా బెడ్రూమ్ అంతా వైట్ కలర్ లో ఉంటుంది, వైట్ బెడ్ షీట్స్, వైట్ పిల్లోస్, రూమ్ అంతా వైట్, బెడ్ వైట్. తను ఏదైనా వర్క్ చేసుకుంటుంది అనుకోండి, లేట్ నైట్ ఏదో రాసుకుంటూ ఉంటుంది, పాటలు ఎవరు రాస్తుంది, ఆ పెన్ను గబుక్కుని క్యాప్ మర్చిపోతుంది, మర్చిపోయి దాని మీద పెట్టేస్తుంది, అక్కడ ఏదో 2-3 గీతలు పడతాయి. అది చూస్తే మీకు నచ్చదు? నాకు నచ్చదు. ఆయనకు ఓసిడి బాగా ఎక్కువ. అమ్మ పాపోయ్, ఓసిడి ఉందా? ఓకే. నాకేంటి ఎక్కడిది అక్కడే ఉండాలి, ఎక్కడిది అక్కడే ఉండాలి. తుడిచిన గ్లాసునే మళ్ళీ మళ్ళీ పడి తుడుస్తూ. ఇప్పుడు ఏమైనా మంచినీళ్ళు ఇచ్చానుకోండి, దాన్ని 100 సార్లు చూస్తారు, స్కాన్ చేస్తారు, అందులో ఏమైనా నలక ఉందా అసలు ఏమైనా. సో మిస్టర్ పర్ఫెక్షనిస్ట్ అనమాట, అంతేనా? కొంచెం సో అలాంటి దగ్గరే ఆ చిన్న గొడవ కాస్త చాలా పెద్దదవుతుంది. అంటే నేను అంట గీత పడిపోయింది, నీకు చాలాసార్లు చెప్పే కదా, నువ్వు మళ్ళీ అక్కడే ఎందుకు పెడతావు, క్యాప్ అన్న పెట్టచ్చు కదా అంట. సో ఆయనలో మీకు నచ్చింది ఏంటి, ఇదేనా? నాకు అలా ఏం లేదు, నాకు అన్నీ నచ్చుతాయి. కాదు, ఇంత క్యూట్ గా చెప్పారంటే నాకు అలా ఏం లేదండి, నచ్చుతాయి, మా ఆయన బంగారం, అసలు నాకు ఏం ప్రాబ్లం లేదు. లేదు నాకు అది కూడా నచ్చుతుంది, ఆ మధ్య మధ్యలో అవి లేకపోతే బోర్ కొడుతుంది. మిమ్మల్ని ఒక షోలో చూశాను, మీరు ఇమిటేట్ చేస్తారు కీరవాణి గారిని, తర్వాత చంద్రబోస్ గారిని, అట్లా చాలా మంది, సునీత గారిని, అందరిని ఇమిటేట్ చేశారు కదా. ఒకసారి మీ హస్బెండ్ ఇమిటేట్ చేయరా? నా బర్రగంతం చేయలేదు వద్దు. సో ఇప్పుడు మీరు అందరిని ఇమిటేట్ చేశారు కదా ఆ షోలో, అంటే మీకు ఇమిటేషన్ వచ్చు. సో మీ హస్బెండ్ ఇప్పుడు మీరు ఇమిటేట్ చేయాలి, ఎలా చేస్తారు? అంటే ఒక సిచ్యువేషన్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అంటే ఇది బిఫోర్ మ్యారేజ్, ఆ టైం ఎంగేజ్మెంట్ అయిన తర్వాత సిచ్యువేషన్. అంటే ఈయన కొంచెం మర్చిపోతూ ఉంటారనమాట. అయితే ఒకసారి ఇలా డిన్నర్కి ఏదో వెళ్దాం అనుకున్నాము, అయితే పికప్ చేసుకోవడానికి వస్తాను, కాల్ వెయిటింగ్ వస్తూనే ఉంటుంది మీరు ఎప్పుడు చేసినా. సో బట్ రిప్లై అయితే అసలు ఫోన్లే పట్టించుకోరు, ఇంకొకరికి ఏమో ఫోన్ మోగడం ఆగదు, సరిపోయారు మళ్ళీ మీరిద్దరు. రిప్లై మళ్ళీ కాల్ బ్యాక్ చేస్తారు, కానీ అది 1-2 గంటల తర్వాత అయ్యాక. సో నేను కాల్ చేశా, అప్పటికే ఎవరితోనూ మాట్లాడుతున్నారు ఇలాగా, లలిత మా చెప్పు రెడీ అయిపోయావా అని అన్నారు. అయిపోయాను, ఇక్కడే ఉన్నాను, ఇంట్లో ఉన్నాను, ఎప్పుడు వస్తున్నావు అంటే 10 minutesలో వచ్చేసాను, రెడీగా ఉండు పెట్టేశారు ఫోన్. అన్న చెప్పండి అని ఒక 15 నిమిషాలు మాట్లాడేస్తున్నారు, కాల్ కట్ చేయాల. నేను సర్లే ఇంకా బాగోదు వింటే ఎక్కువసేపు అని నేనే కట్ చేశా. రాగానే మాట్లాడుతూ ఉన్నారు, మర్చిపోయారు నన్ను పికప్ చేసుకోవడం. సంగీతం క్లాస్ నుంచి కదా, కాదు ఇంటి దగ్గర నుంచే. నేను అప్పటికి చాలా నాకు ఓర్పుగా వెయిట్ చేస్తున్నాను, వస్తారేమో 10 minutes అన్నారు కదా. నేను అనుకునేదాన్ని 10 minutes అంటే ఒక 15, 20, 30 మినిమం వేసుకోవాలి అని. అయితే నాకు అర్థం కాదు, ఇంకా చూసి చేశాను. తినేసావా అన్నారు. ఇదేంటిది బయటకు ఇదేంటి అంటే అప్పుడు అర్థమైంది. ఓకే, తర్వాత అర్థం చేసుకోవడం మొదలు పెట్టాను. 2 minutes అంటే మినిమం మనం 20 minutes విజయవాడ వాళ్ళు అలవాటు కాదంటారా? కాదండి, ఒప్పుకోమండి. అసలు చెప్పడం కూడా ఎలా వేరే లెవెల్లో చెప్తారు. 2 నిమిషాలు ఉండు, 2 నిమిషాలు వచ్చేస్తాను అని అంటారు, అంతే. నేను అది అర్థం చేసుకుంటాను. సిగ్నేచర్ 2 నిమిషాలు అంటే 20 నిమిషాలు. అది కూడా తన సేఫ్ ప్లేస్ లో ఉందంటేనండి, వాళ్ళ ఇంట్లోనో లేదంటే వాళ్ళ గురువు గారి దగ్గర సంగీతం క్లాస్లోనో ఉంటేనే.
లేదంటే దానికంటే ముందే వెళ్ళి reach ఫస్ట్ లో నాకు కోపం వచ్చేది కానీ తర్వాత ఆయన తీరు అంతే అని ఇంకా అర్థం చేసుకొని యా సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.